திருப்பாவை 10వ பாசுரம். நோற்றுச்சுவர்க்கும் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திறவாதார் நாற்றத்துயாய் முடிநாராயணன் நம்மால் போற்றப் பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூற்றத்தில் வாழ்வீர்ந்த கும்பகர்ணனும் தோற்றும் உனக்கே பெருந்தயில் தான் தந்தானோ ஆற்ற அனந்தலுடையாய் அருங்கலமே தேற்றமாய் வந்து திரவேலோர் ఎంబావాయ్. తిరుప్పావై 10వ పాసురంలో గోపికలు నిద్రపోతున్న ఆ సఖిని లేపుతూ భక్తిలో ఓర్పు ఎంత ముఖ్యమో తెలియచేస్తారు. మోక్షానికి దారి చూపే పవిత్ర వ్రతం చేస్తున్న వేళ తలుపులు తెరవకుండా నిద్రలో ఉన్న ఆ సఖిని చూసి వారు ఈ విధంగా ప్రశ్నిస్తారు. తులసిమాల ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు భక్తుల స్తోత్రాలతో సంతోషించి మోక్షాన్ని ప్రసాదించే కరుణామూర్తి అని వారు గుర్తు చేస్తారు. అంతేకాకుండా రామాయణంలో కూడా కుంభకర్ణునికి ఘోర నిద్రను ప్రసాదించిన శక్తి కూడా ఆ నారాయణునికే ఉందని చెప్పి భగవంతుని అపార శక్తిని వివరిస్తారు. అంతేకాకుండా ఈ పాసురంలో చెప్పే ప్రధాన భావం ఏమిటంటే భగవంతుడు ఆలస్యం చేసినట్టు అనిపించినా అది భక్తికి పరీక్ష మాత్రమే. నిజమైన ఓర్పు అచంచల విశ్వాసంతో పిలిస్తే ఆయన తప్పకుండా కరుణ చూపుతాడు. ఓర్పు, విశ్వాసం, అలాగే వినయం, ఇవే దైవానుగ్రహానికి నిజమైన మార్గాలు అని ఒక గొప్ప సందేశం ఇచ్చారు ఆండాళ్ళమ్మవారు ఈ పాసురంలో. ఆండాళ్ తిరువഴിగలే శరణం.